కొడుతున్నారంట. కొడతంటే అధికారి రాగానే ఆపేశారంట కొట్టడం. చూడండి, ఎందుకయ్యా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు ఆగొచ్చు కదా, అనవసరంగా వెళ్ళటం ఎందుకు, కొట్టించుకోవటం ఎందుకు, చంపటానికి ప్రయత్నం చేస్తున్నారంట. అనవసరంగా వాళ్ళ చేత ఎందుకయ్యా అంటే, నా దేవుని కోసం నేను శిక్ష, ఆ కష్టం, నిందలు, బాధలు, అవసరమైతే చావటానికైనా నేను సిద్ధమే. ఇది పౌలు గారి యొక్క నిర్ణయం. దేవునికి స్తోత్రం. మాట చెప్తున్నాను, నిజ క్రైస్తవుడు కూడా ఇదే నిర్ణయంతో ఉంటాడు. నిజంగా యేసుని ప్రేమించేవాడు ఇదే ఆలోచనతో ఉంటాడు, ఇదే తీర్మానంతో ఉంటాడు. కష్టమైన నష్టమైన నా యేసే కోసం ఎంత భారాన్నైనా భరిస్తా అనే తీర్మానంతో ముందుకెళ్తాడండి. వాడే నిజమైన క్రైస్తవుడు. చిన్న చిన్న వాటికి కదిలిపోయేవాడు, రెల్లులాగా అటు ఇటు ఊగిపోయేవాడు. ఏదన్నా వస్తే సరే మానేద్దాంలే అని మానేసేవాడు. అతను నిజమైన క్రైస్తవులు కాదు. వాళ్ళు నిజంగా యేసయ్యని ప్రేమిస్తున్నట్టు కాదు. యేసయ్యని ప్రేమించేవారు యేసయ్య కోసం ఎంత దూరమైనా వెళ్తారు. దేవునికి స్తోత్రం.